హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. జాతరలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిన్నప్పుడు చిన్న సైజ్ లేజర్ లైట్ తో ఆడుంటారు. ఈ రోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే నా దగ్గర కొద్దిగా పెద్ద సైజ్ లేజర్ లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఇట్లా వస్తుంది, అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్లయితే ఈ విధంగా కూడా వస్తుంది అనమాట. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామో అంటే నా చేతిలో ఉన్న ఈ లేజర్ లైట్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి చాలా క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాము. టోటల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ లో మేము ఎన్ని లేజర్ లైట్ ని యూజ్ చేయబోతున్నాం అంటే 50 లేజర్ లైట్స్ అయితే యూజ్ చేస్తున్నాం. కమాన్, దగ్గర మీరు చూడొచ్చు ఈ లేజర్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని యూజ్ చేసి మనమైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. దీంట్లో నుంచి వచ్చే క్రేజీ అవుట్పుట్ ఏదైతే ఉందో దాని గురించి దగ్గర 15-20 వేల రూపాయలు అయితే ఖర్చు పెట్టినాము. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాక్స్ ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే దీని లోపల మనకు వస్తాయన్నమాట. దీని పైన మీరు చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇది గన్నుకు యూజ్ చేస్తారు, దీనికి లాక్ ఉంటుంది, బ్యాటరీ వస్తుంది, అది ఇది అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే మనకు స్టార్స్ని యూనికి, అంతేకాకుండా లెక్చర్స్ చెప్పనీకి, తర్వాత అండర్ వాటర్లో పోతారు కదా వాళ్ళకి డైరెక్షన్స్ చూపెట్టుకోనికి, దాంట్లో మనకు సిగ్నల్ మాట్లాడలేము దాంతో చూపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోనికి అయితే యూజ్ చేస్తారని దీని మీద అయితే రాసి పెట్టుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తా. అన్బాక్సింగ్ చేసి కూడా చాలా సింపుల్. లోపల మీరు చూసినట్లయితే మనకు ఇటువంటి ఒక బ్యాటరీ అయితే వస్తుంది. 200 mAh బ్యాటరీ ఇది. దీన్ని ఛార్జ్ చేసుకోనికి ఒక ఛార్జర్ వస్తుంది అండ్ లేజర్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఈ లేజర్ లైట్లో మనం బ్యాటరీ కింది నుంచి అయితే వేయచ్చు. దీంట్లో మనం బ్యాటరీ వేసినాం అనుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం దీన్ని ఆన్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఈ విధంగా చుక్కలు వస్తుంది. రానికి రీజన్ ఏంటంటే దీని పైన ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ ని మనం తీసేయాలి. ఈ ఫ్రేమ్ ని మనం తీసేసినాం అనుకోండి మనకు నార్మల్ గా ఈ విధంగా లేజర్ లైట్ అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఈ గోడ మీద మంచిగా క్లారిటీ కనబడుతుంది. ఈ విధంగా అయితే లేజర్ లైట్ వస్తుంది. ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది, దాన్ని కూడా విప్పేసినాం అనుకోండి ఒక పెద్ద ముద్ద లెక్క వస్తుంది. చూపిస్తుంది కూడా ఇట్లయితే వస్తుంది. చాలా పవర్ఫుల్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని బై చేయకండి. ఒకవేళ బై చేసినా కానీ ఐస్ దగ్గర మాత్రం అస్సలే ఆడదు. ఒకవేళ ఆడితే ఐస్కి ఏదైనా జరిగే ఛాన్స్ అవుతుంది. మనం ఈ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ లేజర్ లైట్ ని తీసుకొని బయట అసలు ఇది ఎట్లా వస్తుంది ఇంకా అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేజర్ లైట్ ఎట్లా వస్తుంది ఇంకా అనేది చూడుర్రి. కిందికి వచ్చినాం అనుకోండి చాలా పవర్ఫుల్ డాట్ అయితే వస్తుంది. చాలా పవర్ఫుల్ వస్తుంది. ఒకవేళ మనం దూరం కొట్టినాం అనుకోండి మన లేజర్ నుంచి ఆ పాయింట్ ఏదైతే ఉందో పాయింట్ వరకు ఇట్లా భీమ్లా కనబడుతుంది. పైన కొడుతుంది సార్ చూడరు. ఈ జాలికి కొడితే జాలి ఇంకా కూడా పోతుంది లేజర్ ఇట్లా అంత పవర్ఫుల్. పైన కొట్టినాం అనుకో కనిపిస్తుందా గీత? కనిపిస్తుందా గీత? సో ఇట్లయితే గాయస్ ఇది ఇంత పవర్ఫుల్ అయితే వస్తుంది. మనం ఈవెన్ ఎంత దూరం ఉన్నా సరే ఇప్పుడు గాఢ టవర్ ఉంది కదా, టవర్ కొట్టినాం అనుకోండి మీరు చూడొచ్చు మనకు అక్కడ లాస్ట్ లో డాట్ కనిపిస్తుంది. ఓకే కనిపిస్తుంది. దీని రేంజ్ దగ్గర మనకు 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అంత దూరం కూడా మనం ఇట్లా పాయింట్ వేసి చూపెట్టచ్చు ఏముంది ఏం కథ అని చెప్పేసి. మెయిన్గా స్టార్స్కి కావచ్చు, అంతేకాకుండా దూరం ఉన్న ఐటమ్స్ని ఇట్లా ఫోకస్ చేసుకుంటే మనమే చూపెట్టచ్చు. కనబడుతున్నారా? రెండు బీమ్లు ఎట్లా కనబడుతున్నాయి చూడు. దీన్ని ఇంకాస్త క్రేజీగా మనం యూజ్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు అంటే దీనికి స్టార్టింగ్ లో ఈ ఫ్రేమ్ అయితే వస్తుంది. జస్ట్ ఈ ఫ్రేమ్ ని దీనికి కనెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేయాలి. క్లిప్ లాగా ఉన్నది. దీన్ని టైట్ చేసుకున్నాం అనుకోండి ఇగో పైన ఆరగి లైట్ బంద్ చెప్పారు. మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ అయితే అయిపోయినాయి. చిన్నప్పుడు జాతరలో కొని బలి కొడితే బలి ఎవరైడా చూడవచ్చు. ఇవి మనం ఈ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేయొచ్చు. సో ఇట్లా వచ్చేసి గాయస్ దీనిలో అయితే మనకు ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మన దగ్గర 50 లేజర్ లైట్స్ ఉన్నాయి కదా, ఆ 50 లేజర్ లైట్స్ని ఒకటేసారి మనం వీటిని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఫస్ట్ దీంట్లో ఉన్న బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని లేజర్ లైట్ అన్బాక్సింగ్ చేద్దాం. తర్వాత దాంట్లో వచ్చిన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఛార్జింగ్ అయితే పెడదాము. సో అప్పుడు మనకి ఇంకా పవర్ఫుల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. 50-500 వస్తాయి మొత్తం. ఇంకా ఎఫెక్ట్ చాలా క్రేజీ ఉంటుంది. ఇట్లా ఒక్కటే కాదు మనం టోటల్ గా 50 ఒక్కటేసారి యూజ్ చేస్తే అసలు ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. పిచ్చి వేస్తుంది వీటిని వస్తే.
మేము స్టూడియో కట్టిపించినప్పుడు ఇటువంటిది ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుందని చెప్పేసి ఏం చేసినామంటే స్విచ్ బోర్డులు చాలా కట్టిపించినాం. ఎక్కడ వచ్చినా సరే చుట్టూ మీకు స్విచ్ బోర్డులే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అన్నిటిని అన్బాక్సింగ్ చేసుకుంటా ఆ వీడియో అన్నిటిని మొత్తం ప్యాక్ చేసుకుంటా ఛార్జింగ్ అసలు మొత్తం సెటప్ ఇది. ఛార్జింగ్ పెట్టడానికి కూడా పెద్ద కథ ఏం లేదు. కింద తిప్పాలి, కింద తిప్పాలి లేకపోతే బ్యాటరీ వస్తుంది. జస్ట్ బ్యాటరీ ఇట్లా అరే మైనస్ కిందికి పాజిటివ్ మీదకి ఓకేనా. ఇట్లా వచ్చి ఇట్లా పెట్టాలి, వెనక ప్లగ్ వస్తుంది, డైరెక్ట్ ప్లగ్ తీసుకోవాలి, మనం దాంట్లో పెట్టినామంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. కమా వీటిల కోసం జాతర రోజున ఇస్తాం అన్న ఏమైనా ఉందామని ఇట్లాంటి జాతరలో పోయినప్పుడు కొనివ్వండి కిందవాడు బొరినే కానీ కొనియపోదు. ఇప్పుడు కళ ముందర గిన్నె అలా ముందే జాతరలు వేడ దొరుకుతాయి మీకు, దొరుకుతాయి. జాతర దొరికితే ముసుకొస్తుంది. దొరుకుతాయి 500 అమౌంట్ ఎర్ర ఉంటాయి. ఇవి 500 అమౌంట్ కింద అవే కోతల కొట్టేది అన్న, కోతల కొట్టేది అంటే కోతల కొడితే వాటికి ఇట్లా కాలుతుంది, కాలంగా ఉరుకుతాయి. 30 బాక్స్ అది ఇది కాలుతుందా? ఇది కాలే మన కోతికి కొట్టి చూడరు, మన కోతికి కాలుతుందా అసలు లెక్క పెట్టరు. అసలు 50 వచ్చినాయి అలేవా? నా దగ్గర 9 ఉన్నాయి. అన్నిట్లలో దగ్గర దగ్గర ½ an hour ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే అన్నిట్లలో బ్యాటరీస్ అయితే వేసుకుంటూ పోతాం. వేసుకుంటూ పోయినాక తర్వాత అన్ని వచ్చేటట్టుగా బటన్ వచ్చి పట్టి టేప్ వేస్తాము. ఆ ఐడియా వీనికి వచ్చింది. తర్వాత అన్ని ఒక్కసారి మనం ఆపరేట్ అయితే చేద్దాం. 50 లేజర్ లైట్లు ఒక్కసారి కొడితే ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇంకా దీనికంటే ఇంకా పవర్ఫుల్ ఉంటాయిరా. పిరం బాగా పిరం ఉంటాయి కావచ్చు. ఏముంది 18 ఏమో పడ్డది. అవన్నీ తెచ్చినాం అనుకో 30,000-40,000 పడుతుంది అంతే. కానీ ఇవరాక శేఖరాడు చెప్పాడు కదా గైస్ కోతులకు కొడతారు కాలుతాయి అని చెప్పేసి కోతికి సుర్రు అన్నది ఇద్దాం అనుకో. తోలుపతి దొడ్డు ఉంటాయి అందుకే సులసులా అంటారు. తర్వాత పాము గుచ్చేటైతే ఇప్పుడు మేము చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పటిదాకా మీకు చెప్పలేదు ఫీచరు. దీనికి బ్యాక్ సైడ్ ఒక కీ అయితే వస్తుంది అన్నమాట, ఇటువంటి చిన్న కీ. సో ఇప్పుడు ఇక్కడ ఏదో బటన్ కనిపిస్తుందో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆబ్వియస్లీ లేజర్ వచ్చేసి నడుస్తుంది. దాన్ని మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 50 ఒక్కటేసారి మనం బటన్స్ వత్తలేం కాబట్టి ఫస్ట్ వీటి మీద బటన్స్ మీద ఆన్ చేసుకొని మొత్తం టేపులు అయితే వేస్తున్నాము. టేపులు వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కు ఈ కీ వచ్చేసి ఆన్ అయితే వేస్తాం. ఇట్లా 50 లేజర్ లైట్లు ఒక్కటేసారి నడుస్తాయి. మొత్తం కడక్ వ్యూ ఉంటుంది. లేజర్లను ఒక దగ్గర పెట్టి ఇట్లా కొడితే నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఏమైతే నాకు అవుతుంది నేను చెప్పిన ఏ కాదు నీకు కొట్టాలి ఇంకా రండి పని చేద్దాం. ఛార్జింగ్ అయిపోతుంది. మనకి ఎఫెక్ట్ కావాల్సింది మంచిగా. మేము ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే అలా ఒకవేళ తాడు ముడేసేది ఉంటే ఎవరు ఎత్తారా? బాబాయ్ 3 ముళ్ళు అయితే ఎత్తారు. మొన్న చూసుకొచ్చుకున్నాడు చేసుడే పెళ్ళి. వాళ్ళ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాకముందుకు వేయాలి. ఎంత మంచి చేసిండ్రా మధ్యలో ఒకటే వాళ్ళు మంచిగా మ్యాచ్ చేసి
ఒకటి కిందికి ఒకటి మీదికి. మరి గిన్నెట్లు ఇది నేను వేసాను. ఇది ఇంకా మంచిది. ఒకటి ఫస్ట్ 7 కలిపి ఒక దగ్గర ముద్ద లెక్క వేసినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉన్న వాటిని అన్నిటిని ముద్దను ఒక దగ్గర ఎత్తున్నాం. పట్టుకో పట్టుకో ఒకసారి అన్ని దాంట్లో ఎట్లా అని చేసి అన్ని మాయవుతుంది. లెక్క 50 లేజర్ లైట్లను మొత్తం ఒక్క దగ్గర ముద్ద లెక్క వేసినాము. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కడేసారి ఆన్ చేద్దాము, చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్ ఏం కదా అని చెప్పేసి 50 లేజర్ లైట్లను అయితే గైస్ మనం ఒక్క దగ్గర ముద్దలా వేసినాము. మీరు చూడొచ్చు గోడ పైన ఎట్లా కనబడుతున్నాయో. ఈ లైటింగ్ ఉండే వరకు అంతగా పర్ఫెక్ట్ కనబడుతుంది కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే బయటకైతే పోదాం. చీకట్లు వీటిని ఆన్ చేసింది, మరి లైట్లన్నీ బంద్ చేసినారు. 50 లేజర్ లైట్లను మనం ఒక్కటేసారి ఆన్ చేసి ఎక్కడికైనా పాయింట్ చేసినట్లయితే ఇప్పుడు వ్యూ అనేది ఎట్లుంటుందో చూద్దాం. 3, 2, 1. లైన్ లో చూడుర్రి, నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గ్రీన్ క్లాత్ ఎట్లా పోతున్నాయి మొత్తం. దీని పక్కన పెట్టానా దీని పక్కన పెట్టు కనబడుతున్నాయా? ఇటు నుంచి అటు పెట్టు. గటు గటు మొత్తం కడ 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 కనబడుతుంది. మెయిన్ గా మనం ఏదైనా లైట్ ని చూపెట్టాలంటే ఏం చేస్తామంటే స్మోక్ పెడతాము. ఆ రేస్ ని చూపెట్టడానికి ఇక్కడ మనం స్మోక్ పెట్టకున్నా సరే చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. స్మోక్ పెడదామారా? ఇది నీళ్ళకి పోతుంది, వాటర్ అయినట్టు స్మోక్ పెడదామా? పెట్టురా ఒక దగ్గర స్మోక్ పెట్టరు. ఒకవేళ మనం పైన వచ్చాం అనుకోండి ఫ్లైట్ మొత్తం ఫ్లైట్ కొట్టొద్దు. ఇది ఎప్పుడైనా సరే పైన నుంచి ఫ్లైట్ పోతుంది, పైనకైతే కొట్ట. సో మనం దూరం కొట్టినట్టు అయితే చూడు అరే మధ్యలో లేయర్ యారు నువ్వు దగ్గర తీసుకోపోరు, ఇంకా సూపర్ కనబడుతుంది. ఇక్కడ లేయర్ అక్కడనే అయిపోతుంది అన్నట్టు. దగ్గరున్న ఆబ్జెక్ట్స్ కి ఒకసారి లైట్ బంద్ చేయి. దగ్గరున్న ఆబ్జెక్ట్స్ కి మనం కూర్చున్నాం అనుకోండి, బైక్ చూడొచ్చు మీరు ఏ విధంగా కనబడుతుందో. ఏడా రిఫ్లెక్షన్ ఉండే పార్ట్ కాడ ఇది పడ్డా సరే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి 1, 2 ఉండే కాడ మళ్ళీ ఇంకెక్కువ అవుతున్నాయి. 50 ఉండే కాడ ఇంకెక్కువ కనబడుతున్నాయి. నువ్వేం చేస్తా తెలుసా? లైట్ ఇట్లా పెట్టి ఇట్లా ఊపు, లైట్ బంద్ చేయడం కింద పెట్టు. పెళ్లి పడా డాడ్ దూరం మరి దుమ్ములే తయారుతుంది. ఎవరుకుంటా మా మెయిన్ ప్లేయర్ ని డామేజ్ చేసిండు. కింద ఇప్పటిదాకా చెప్పినా కదా పొగగిన ఉంటే మనకి ఇంకా మంచిగా రిఫ్లెక్షన్ వస్తుంది అని చెప్పేసి. పొగ వస్తే మీరు చూడొచ్చు రిఫ్లెక్షన్ వచ్చేసి ఎట్లా వస్తుందో. ఆ బౌల్ మొత్తం రిఫ్లెక్షన్ అయ్యేసరికి ఇంకా క్రేజీ కనబడుతుంది. ఇంకా డిజైన్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకోవాలి. ఇది లెవెల్ 1 మాత్రమే. లెవెల్ 2 కి అయితే ఇప్పుడు పోతున్నాము. లెవెల్ 2 లో ఏం చేయబోతున్నాం అంటే ఈ లేజర్ లైట్స్ అన్నిటికీ పైన క్యాప్స్ ఉన్నాయి కదా, ఆ క్యాప్స్ అన్ని పెడదాం. మొత్తం మిరుగులు వస్తాయి చిన్నగా. సో మొత్తం 50 చూద్దాం. కమాన్. గాయస్ ఎట్లా వచ్చిందో ఎఫెక్ట్ మొత్తం స్మోక్ వేస్తే ఇంకా క్రేజీ కనబడుతున్నాయి. ఇప్పుడు అన్నిటికీ క్యాప్స్ అయితే పెడుతున్నాం. ఓ మీద ఆల్రెడీ అంతరిక్షం అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి బయటకు పోతున్నాం. బయట పోయి మళ్ళీ టెస్టింగ్ చేద్దాం. కమాన్ చలో ఇన్ 3, 4, 5, 10.
రావుతున్నాయి గిట్టు గిట్టు కళ్ళు తిరుగుతున్నాయి. గ్రీన్ స్క్రీన్ వద్దావు లైట్ బంద్ చేయి, లైట్ బంద్ చేయి. వెనక చూడరు ఒకసారి ఎట్లా ఏదో మ్యాట్ తో కప్పినట్టున్నది. క్రేజీ అంటే క్రేజీ ఎఫెక్ట్ గాయ్స్, నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కొత్త లోకం మొత్తం ఇట్లా వేసినట్లేదు, కొత్త లోకంలో వేసినట్టున్నది. కనబడుతుందా? నక్షత్రాలు కిందకి వచ్చినట్టున్నది. కనబడుతుంది. సో వ్యూ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే వస్తుంది. మన 50 లేజర్ లైట్స్ ని ఒక్కటేసారి మనం కనుక ఆన్ చేసినట్లయితే ఎట్లురా విత్ క్యాప్స్ మంచిగా ఉందా, వితౌట్ క్యాప్స్ మంచిగా ఉందా? మనకు అర్థం కాలేదు అన్నట్టు ఏమిట్రా. ఇప్పుడు వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇది వచ్చేసి లెవెల్ 2. లెవెల్ 3కి అయితే తీసుకెళ్తున్నాం ఎక్స్పెరిమెంట్ ని. లెవెల్ 3లో ఏం చేయబోతున్నాము అంటే ఈ లేజర్ లైట్స్ పైన ఉన్న క్యాప్స్ అన్ని తీసేస్తాం, వీటన్నింటిని డివైడ్ అయితే చేస్తాము. తర్వాత మన దగ్గర ఆల్రెడీ 20 మిరర్స్ ఉన్నాయి. ఒక రీసెంట్గా ఫ్యామిలీ ఛానల్కి ఎక్స్పెరిమెంట్ అయితే పెట్టినాము. దీంట్లో నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, లేజర్ బీమ్ ఏదైతే ఉందో, అది 20 మిరర్స్ పైన పడే విధంగా అయితే సెట్ చేస్తాము. అది అల్లబడి ఇల్లబడి అటు ఇటు మొత్తం తిరుగుతుంది కదా. అట్లా తిరిగిన తర్వాత అసలు వ్యూ ఎట్టుంటది అనేది అయితే మనం క్యాప్చర్ చేద్దాం. ఓకేనా? 20 మిరర్స్ వర్సెస్ 50 లేజర్ లైట్స్. ఓకే, రిఫ్లెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ అదే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము. సో దీన్ని తీసుకొని లోపలికి అయితే పోతున్నాం. లెట్స్ గో టు స్టూడియో. మిర్రర్స్ అన్నింటిని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాము. మిర్రర్స్ అన్నింటి ఇట్లా ఎందుకు సెట్ చేస్తున్నాము అంటే లేజర్ లైట్లు ఆన్ చేస్తాం కదా, దీంట్లో నుంచి దాంట్లో పడుతుంది, దాని నుంచి దీంట్లో పడుతుంది, దీని నుంచి దాంట్లో పడుతుంది, మొత్తం రిఫ్లెక్షన్ అవుతుంది. ఒక్కటే లేజర్ లైట్ నుంచి మల్టిపుల్ లేజర్ లైట్ల లాగా మనకు ఫోకస్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఒక్కటేసారి మనం 50 ఆన్ చేస్తే ఈ మిర్రర్స్ ముందు దీంట్లో నుంచి వచ్చే లేజర్ బీమ్ అసలు మొత్తం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు స్టూడియో మొత్తం లేజర్ లైట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఒక దిక్కు నుంచి ఫోకస్ పోతుంది ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఏం చేస్తున్నామంటే ఒక లైట్ ఆన్ చేసి చూస్తాం ఎన్ని రిఫ్లెక్షన్స్ వస్తున్నది ఏర్పడుతుంది. లైట్ అని ఆఫ్ చేయాలి. ఒక్క లేజర్ లైట్ తోనే 1 2 3 అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇదే విధంగా సేమ్ టు సేమ్ లైట్స్ అని ఆన్ చేయరు ఒకసారి. మన దగ్గర ఉన్నాయి అన్ని వేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది. రెండు గంటలు కష్టపడ్డ తర్వాత మన సెటప్ ఏదైతుందో అది మొత్తం కూడా రెడీ అయిపోయింది. సీనియర్ ఎట్లా కనబడుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. 100కి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ అయితే వేయరు. ఇప్పుడు లోపలికి పోయి అసలు వ్యూ ఎట్లుంది ఏం కథ అని చూపిస్తాం. ఇంకో ప్రపంచం, మరొక ప్రపంచం. సరే మీరు చూడొచ్చు మొత్తం లేజర్ లైట్లు అన్ని ఏ విధంగా చూపిస్తున్నాయి ఏం కదా అని చెప్పేసి. దాంట్లో నుంచే రిఫ్లెక్షన్ మొత్తం బయటకు వస్తుంది.
లేజర్ బీమ్స్ మనకు పర్ఫెక్ట్ గా కనబడాలి అంటే స్మోక్ కావాలి. సో స్మోక్ కోసం మా జుగాడు మీరు చూడొచ్చు ఎట్లా చేసిండు. లైట్ బంద్ చేయి. లైట్ 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 ఇంకా మనం గది తెచ్చుకునే ఉండే ఇక డీజే దగ్గర ఉండే. ఇంకా క్లియర్ కనబడుతున్నాయి అది వేసిన తర్వాత స్మోక్ వేసినాక. సో మొత్తానికి గైస్ మన దగ్గర ఉన్న లేజర్ లైట్లు అన్నింటినీ మిర్రర్స్ మధ్యలో మనం పెట్టినట్లయితే రిఫ్లెక్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. వావ్. సో మొత్తానికి గాయస్ ఇది రోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. మీకు ఎట్లా అనిపించింది రా? నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మాకు లైవ్ లో క్రేజీ కనబడ్డది. మీకు వీడియో ఎట్లా కనబడ్డదో ఏమో మాకైతే తెలియదు. మన చూడగా అయితే వేసిండు వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. లేజర్ లైట్లతో ఇంకొక క్రేజీ వీడియో అయితే రాబోతుంది. అది నాకు తెలిసి ఇంకో 1-2 వీక్స్లో ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాము. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది కూడా చూసి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా.